హలో అండి, ఈరోజు నేను మొక్కజొన్నలతో బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొంతమందికి ఇవి సరిగా రావండి, ఎందుకంటే జావ అయ్యి మనకి బూరెలు సరిగా రావు. వారి కోసం ఈ వీడియో అండి. ఇప్పుడు నేను మొక్కజొన్నలు ఈ చిన్న గ్లాస్ అండి, చాలా చిన్న గ్లాస్ తీసుకొని మొక్కజొన్నలు ఈ గ్లాస్తో తీసుకొని అలాగే బెల్లం సరిపడా వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో ఈ చిన్న గ్లాసులో మొక్కజొన్నలు తీసుకొని వేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు సరిపడా బెల్లం దాంట్లో యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ రెసిపీని ఫాలో అయితే చక్కగా బూరెలు వస్తాయండి. తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఇప్పుడు నేను మిక్సీ చేశానండి. ఇందాక చూపించిన విధంగా మొక్కజొన్నలు బెల్లం ఇలా మిక్సీ వేశాను. అలాగే ఇందాక మిక్సీ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మొక్కజొన్నలు చూపించా కదండి, మిగతా మొత్తం మొక్కజొన్నలండి ఇలాగా మిక్సీ చేసుకున్నాను. మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం లైట్గా బరకగా ఉండేలా చేసుకోవాలి. ఇలా మిగతా మొక్కజొన్న గింజలన్నీ మిక్సీ చేసేసాను. దీనిని ఈ బ్యాటర్ని దీంట్లో షిఫ్ట్ చేస్తున్నాను, అదే మీకు నేను చూపిస్తున్నాను. వేరే దానిలో బౌల్లో షిఫ్ట్ చేశానండి. ఇందాక బెల్లం మొక్కజొన్నలు మిక్సీ చేసిన దానిలో ఈ బ్యాటర్ కూడా వేశాను. ఇప్పుడు క్లీన్గా ఉండే కర్చీఫ్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని కర్చీఫ్ని తడి చేసుకోవాలండి. మనం గారెలు వడలు ఎలా వేసుకుంటామో అలా తడి చేసుకోవాలి కర్చీఫ్ని. ఇలా తడి చేస్తున్నాను. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు వంటగదిలో హ్యాండ్స్ని శుభ్రంగా క్లీన్గా ఉంచుకోవాలండి. ఇది మీకు తెలిసే ఉంటుంది, అదే చూపిస్తున్నాను నేను. చేతులు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి, కలిసేటట్లు కలుపుకోవాలి, మంచిగా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా ఫాలో అవుతే జావ కాదండి, పిండి జావ కాదు, చక్కగా గట్టిగా ఇలా ఉంటుంది ఈ బ్యాటర్. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని ఇలా ఒత్తుకుంటున్నాను, బూరెల్లా ఒత్తుకుంటున్నాను. చేతులు తడిగా ఉండేలా చూసుకోవాలండి, అప్పుడే బూరెలు చక్కగా కర్చీఫ్ నుంచి విడిపోతాయి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఇలా వేస్తున్నాను. చేతులు తడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా అనగానే వెంటనే ఇలా వచ్చేస్తాయి బూరెలు. బెల్లం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న గింజలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి చూసుకొని ఎక్కువ కాకుండా వేసుకోండి. కొంతమంది మొత్తం ఒకసారి పడతారండి, గ్రైండర్ అయినా మిక్సీ అయినా మొత్తం అన్ని గింజలు యాడ్ చేసి బెల్లం యాడ్ చేసి పడతారు. అలా అయితే జారుడుగా అయ్యి బూరెలకి అస్సలు రావండి, బూరెలు సరిగ్గా రావు. ఈ రెసిపీ పద్ధతిని మీరు ఫాలో అవుతే చక్కగా ఇలా బూరెలు వస్తాయి. ఇలా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్, చల్లారితే అంతగా టేస్ట్ బాగోవు. చూడండి, పొంగుతూ చాలా బాగా వచ్చేస్తున్నాయి. పలచగా వేయొద్దండి, కొంచెం మందగా ఉండేటట్టు చూసుకోవాలి, మందంగా వేసుకోవాలి బూరెలు. ఇలా వేగిన బూరెల్ని నేను ఇలా ఆయిల్ మొత్తం పోయే వరకు ఉంచి ఇలా టిష్యూ పేపర్లో తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చదండి ఈ బూరెలు. ఇలా మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను.
చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ బూరెలు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మిగతావి కూడా చూపిస్తున్నాను. మూడు మొక్కజొన్న కంకులు తీసుకుంటే ఇందాక చూపించా కదండి బ్యాటర్, అంత అయింది నాకు బ్యాటరు. మొక్కజొన్న బ్యాటర్ అంత అయింది. మరీ పలచగా ఒత్తుకోవద్దండి, కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మొక్కజొన్న బూరెలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.